కాంగ్రెస్ పార్టీపై అవాకులు చవాకులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేశవ్ వేణు అన్నారు. ఇక జిల్లా అభివృద్ధి జరగకపోవడానికి మీ తండ్రి అప్పటి సీఎం కేసీఆర్ పుణ్యమేనని దుయ్యబట్టారు. కేసీఆర్ పుణ్యమా అని జిల్లాలో బడా నాయకులు ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత ఉందని ఎద్దేవా చేశారు. మరోవైపు నిజాం షుగర్ ఫ్యాక్టరీతో పాటు పోలీస్ కమిషనర్ అదేవిధంగా జిల్లాకు మంత్రి పదవి వస్తుందని అంటున్న కేశవ్ వేణుతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీపై ఒక హాట్ కామెంట్ చేశారు. అయితే నిజామాబాద్ జిల్లా బడా నాయకులు ఉన్నప్పటికీ అసలు నిజామాబాద్ జిల్లాను ఎలాంటి అభివృద్ధి చేయాలని చెప్పి కూడా కామెంట్ చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూడా చైర్మన్ కేశవ్ వేణు గారు ఉన్నారు. వీరు అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, మొన్న కవిత నిజాం పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక విమర్శలు చేశారు. అయితే బడా నాయకులు వీరు షబ్బీర్ ఉన్నారు, ఇటు మహేష్ కుమార్ పీసీ ఉన్నాక కూడా ఎలాంటి అభివృద్ధి చేయాలని చెప్పి కూడా హాట్ కామెంట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారో, దీన్ని ఎలా తిప్పికొడతారు? ముందుగా అమ్మ టీవీ ప్రేక్షకులకు, అమ్మ టీవీ యాజమాన్యానికి, అలాగే అమ్మ టీవీ కోసము పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజామాబాద్ జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. పెద్ద నాయకులు అందరూ మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఏదైతే మొన్న ఎమ్మెల్సీ కవిత గారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలా జరుగుతుందమ్మా అభివృద్ధి? 7.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కాళేశ్వరం దుర్వినియోగం చేసి కాళేశ్వరం పేరిట, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకున్న ఫ్యామిలీ మీది. ఆ ప్రజల డబ్బునంతా దోచుకుని ఈరోజు మిగిలి బడ్జెట్ ఉన్న ఖజానాను లోటు బడ్జెట్గా చేసి మీరు వెళ్ళడం జరిగింది. అట్టి లోటును కొన్ని వేల కోట్ల రూపాయలు నెలకు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక అవి కడుతూ నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు ఈరోజు 60 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మొన్న 400 పైచిలకు కోట్లు శాంక్షన్ అయింది. మొత్తం 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభోత్సవానికి నోచుకోనున్నాయి. తీవ్ర ఆరోపణలు చేసేటప్పుడు మేమేం చేశామని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి మేము చెప్తున్నాం. అంటే ఇటు బోధన నిజాం షుగర్ విషయంలో కూడా సీనియర్ నాయకులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదు. దీని విషయంలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్